కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొత్త బాధ్యతలు తీసుకున్నాక తన పెండింగ్ సినిమాల షూటింగ్ కష్టమన్నారు. అతి కష్టం మీద హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్స్ ని ఈ ఏడాది ఎండింగ్ లో పూర్తి చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. నెలకి 5 రోజుల చొప్పున, అది కూడా అక్టోబర్ తర్వాతే షూటింగ్ మొదలవుతోందట. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ని వదిలేసినట్టేనా అంటే అనే కాదు, ఆ ప్రాజెక్ట్ కి కూడా మోక్షం లభిస్తోంది. ఆ ఫైల్ మీద డిప్యూటీ సీఎం సంతకం కూడా కన్ఫర్మ్ అయింది. అదెప్పుడు టేక్ ఏ లుక్. డిప్యూటీ సీఎంగా చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్న పవన్ ఇప్పట్లో సినిమాలు ఏం చేయలేడు. చేస్తే ప్రజల కష్టాలు వదిలేసి సినిమాలు చేసుకుంటున్నాడనే కామెంట్స్కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరోవైపు పోలవరం, ప్రత్యేక హోదా లాంటి పెద్ద లక్ష్యాలున్నాయి. మరి ఇలాంటి టైంలో కొత్త సినిమాలు చేయకపోవచ్చు, కానీ సగం తీసి కంప్లీట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అలాని ఇప్పటికిప్పుడు ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్ మొదలు కాదని తెలుస్తోంది. సెప్టెంబర్లో లేదంటే అక్టోబర్లో ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్స్ని మొదలుపెట్టి డిసెంబర్లో వీటి పెండింగ్ షూటింగ్ని పూర్తి చేయాలి అనుకుంటున్నారు. అంటే ఈ ఏడాది ఎండ్ వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్సే లేదు. అసలు ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుందంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమా కాబట్టి ఎలా అయినా పూర్తి చేయాల్సిందే. కాకపోతే ఇప్పుడప్పుడే కాదు, 2025 సమ్మర్లో పవన్ కళ్యాణ్ వరుసగా 3 నెలలు నెలకు 10 రోజుల చొప్పున కాల్ షీట్స్ కేటాయిస్తారని హరీష్ శంకర్ అండ్ టీంకి మాటిచ్చాట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 2025 దసరాకు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి ఓజీ, సమ్మర్కి హరిహర వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే డిప్యూటీ సీఎంగా బరువు బాధ్యతలు మోస్తూ కూడా సినిమాలు పూర్తి చేస్తే అవి సంక్రాంతి నుంచి దసరా వరకు సందడి చేస్తే ఫ్యాన్స్కి పండగే. అదే జరగబోతోంది. లేటుగా వచ్చిన పవన్ సినిమాలు లేటెస్ట్గా దుమ్ము దులుపుతాయని తెలుస్తోంది.